జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. మన కళలకు కాణాచేనటువంటి మన తెనాలి పట్టణంలో ఎంతో అత్యంత వైభవంగా రేపు 9వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా జరిగేటువంటి 108 కోట్ల శ్రీరామ నామ జపయజ్ఞం ఎంతో అత్యంత వైభవంగా వైఖానస ఆగమ పండితులతోటి ఎంతో సర్వాంగ సుందరంగా అలంకరించినటువంటి ఈ యొక్క యాగశాలలో అట్లానే పక్కనే ఏర్పాటు చేసినటువంటి వేదిక మీద ఎంతో వైభవంగా ఈ యొక్క హోమ కార్యక్రమాలు అట్లానే ఎంతోమంది ఉద్దండ పండితులు ఎన్నో ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం జరుగుతూ ఉన్నది. ఆ వచ్చేటువంటి పండితులందరికీ కూడా ఎంతో వైభవంగా సత్కార కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి 108 కోట్ల రామనామ యజ్ఞం ప్రపంచంలోనే ఎక్కడా ఇంతవరకు జరగలేదని మనకి తెలుస్తూ ఉన్నది. కానీ మొట్టమొదటిసారిగా ఎన్నో కార్యక్రమాలు విజయవంతంగా జరిగినటువంటి మన తెనాలిలో ఇది కూడా జరగటం ఈ యొక్క 2025వ సంవత్సరంలో మార్చిలో ఈ యొక్క కార్యక్రమాన్ని వైఖాన సాగమోక్తంగా నిర్వహించడం ఎంతో శుభసూచకం. తిరుమల దేవస్థానంలో జరిగేటువంటి వైఖాన సాగమం ప్రకారమే ఈ యొక్క ఇక్కడ యజ్ఞయాగాది కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క వైఖానస గొప్పతనానికి ఇది ఒక తార్కాణంగా చెప్పుకోవచ్చు. ఆ వైఖానసులందరికీ కూడా కులగురు అయినటువంటి విఘనస మహర్షి యొక్క ఆశీస్సులతోటి ఆ విఘనస మహర్షి వంశపారంపర్యంగా వస్తున్నటువంటి వైఖానస ఆగమాన్ని నలుదిశలా వ్యాపింపజేస్తూ ఈ యొక్క వైఖానస దివ్య వైఖానసాయ వర్ధతాం అభివర్ధతాం అన్నట్లుగా వైఖానసాన్ని దేశవ్యాప్తంగా నలుదిశలా వ్యాపింపజేయాలని చెప్పేసి కంకణం కట్టుకొని ఈ యొక్క వైఖానస ఆగమోక్తంగానే ఇటువంటి యజ్ఞయాగాది క్రతువులు ఈ యొక్క విశేషమైనటువంటి యొక్క కార్యక్రమాన్ని తలపెట్టి మేము ఇక్కడ చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి అందరూ కూడా ఆహ్వానితులే. 9/3/2025 నుంచి 10/3/2025 వరకు జరిగేటువంటి యొక్క విశేష కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని 9, 10, 14 వరకు జరిగేటువంటి యొక్క కార్యక్రమాల్లో పాల్గొని చక్కగా ఈ యొక్క కార్యక్రమాలని అట్లానే ఎంతో ప్రాంతాల నుంచి వచ్చేటువంటి గొప్ప గొప్ప పండితులందరి యొక్క సత్కార కార్యక్రమాలను కూడా తిలకించి వారి యొక్క అనుగ్రహ భాషణాలను కూడా వీక్షించి ఈ యొక్క హోమ కార్యక్రమాలను కూడా చూసినా కూడా పుణ్యఫలితమే. కాబట్టి వాటిని కూడా చూసి తరించి ఆ యొక్క కలియుగంలో రాముల వారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.